తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉండొచ్చు. తెలంగాణలో సంచార జాతులు జీవితాలు ప్రశ్నార్థకరంగా ఉన్నాయి. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజనుల జీవన ప్రమాణాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అందరినీ సమపాలుగా చూసే ప్రభుత్వాలు సంచార జాతులను చిన్న చూపు చూస్తున్నాయి. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో తండాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. కరెంటు లేని ఇళ్లు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే నాయకులు ముఖాలను చూపిస్తున్నారు. అధికారం అందుకున్నాక అటువైపు చూడటం మర్చిపోతున్నారు కాదు, అది అంతే. ఇక రాజకీయ నాయకుల లక్షణాలే గట్టుంటాయి అన్నమాట. లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్న రాష్ట్రంలో 1000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలకు సంచార జాతుల గోసలు పట్టవా? పచ్చని అడవిలో ఊపిరి పోసుకొని ప్రకృతి వైద్యంతో కాలం వెలదీస్తున్నారు. అక్కడి పిల్లలకు చదువుకునే పాఠశాలల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో పౌష్టికాహారం అందక రక్తహీనత వ్యాధితో ఎందరో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వాస్తవం. మనం చూడొచ్చు, గిరిజన బిడ్డలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వాళ్ళను ఓన్లీ ఓట్లకే పరిమితం చేస్తున్నారు. ఓటు వేసినాక వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం అంటే, ఒకసారి మీ విజ్ఞతకే ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. మనం ఒక రాజకీయ స్థానంలో ప్రజలు మనకు ఓటు ద్వారా గెలిపించుకున్నప్పుడు ఆ ప్రజలకు ఖచ్చితంగా పనిచేయాలి. లేదంటే ఆ ప్రజలు శాపనార్థాలు మంచివి కాదు, ప్రభుత్వాలు ఊలిపోతాయి. ఈనాడు ఆదివాసీలు గిరిజనుల ఓట్లతోనే గద్దెలను ఎక్కినటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా వారి యొక్క గళాన్ని మీరు అసెంబ్లీలో వినిపించాలి. ముఖ్యమంత్రి గారి దృష్టి దాకా తీసుకోవాలి. వారి అభ్యున్నతికి మీరు కోరుకోవాలి. ఈనాడు గిరిజనుల ప్రాంతాలలో కూడా వాళ్ళకి కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, సరైనటువంటి విద్య లేకుండా, వైద్యం లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి పాటుపడాల్సిందిగా కోరుతున్నాము. రాజకీయ నాయకులు వాళ్ళని ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజలను విస్మరించొద్దు. వారికి ఎప్పుడప్పుడు అన్ని సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా శిలజ ఇంధనాలు తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని ఆయన సూచించారు. వాస్తవం ఇది. ఢిల్లీ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. పొల్యూషన్ కాపాడాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఎవరో వచ్చి కాపాడాలంటే కాదు. ప్రతి ఒక్క ఇంట్లలో ప్రతి ఒక్క ఇంటి పెద్దలు దాని నిర్ణయం తీసుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి వెహికల్స్ ని తీసేసి మీరు ఎలక్ట్రానిక్ కార్స్ కానీ, ఎలక్ట్రానిక్ 2 వీలర్స్ వెహికల్స్ కానీ వాడితే తప్ప ఇక ఢిల్లీని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితి. మీ ఆరోగ్యాలు మీ చేతిలోనే. కాపాడుకుంటారా, మీ జీవితాలను నాశనం చేసుకుంటారా ఆలోచించుకోవాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకోం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హెచ్చరిక. మీరు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేము అంటే ప్రజలు కూడా ఊరుకోరు. మహేష్ కుమార్ గారు, మీకు ప్రజలు ఇచ్చారు, మీరు ఇక్కడ కూర్చున్నారంటే ప్రజల ద్వారా మీరు ఇక్కడికి వచ్చినారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోతే 100 రోజులు అన్నారు. 2 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా ఏది ఆడనే ఉంది, ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ప్రజలు కూడా ఊరుకోరు. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో లేను. భూముల అమ్మకంలో బీఆర్ఎస్ తో పోటీ. అప్పులు భూముల అమ్మకంతో నడుస్తున్న ప్రభుత్వం. తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పాటు. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు. తెలంగాణలో భూములు, మద్య విక్రయాలు, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇట్లుంది ఇక పరిపాలన. ఇతర నగరాల కన్నా హైదరాబాద్లో 56% వృద్ధి రేటు. $1 ట్రిలియన్ ఎకనామిక దిశగా తెలంగాణ. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి. సిటిజన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో శ్రీధర్ బాబు గారు. ఈడనేమి ఇట్లుంటుంది, మీదనేమి ఇట్లుంటుంది. భూముల అమ్మకంలో బీఆర్ఎస్ తో పోటీ కాంగ్రెస్ పార్టీ వాడుతుంది అనమాట. ఎవరు వచ్చినా ఏముంది, అంతనే ఉండాలి, లేకపోతే గంగరాలు తేలుతాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ పథకాలు ఎందుకు, అక్కరకరాని పథకాలు, ఉచిత పథకాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ట్రంప్ దూకుడుకు చైనా కళ్ళం. కీలక ఖనిజాల ఎగుమతులు నిలిపివేత. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాలకు ముడిసరుకు దెబ్బ అన్నట్టు మనం ఇటు చూసుకోవచ్చు. వీళ్ళు ఒకటి గొల్లెం పెడితే వీళ్ళు ఇంకో తాళం పెడతారు అనమాట. అమెరికా చైనాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో చైనా కూడా ట్రంప్ తీరుకు ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఈ క్రమంలో అమెరికాకు అవసరమైన పలు వస్తువులపై నిషేధం విధించి ఎగుమతులను నిలిపివేసింది. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను US 145% పెంచినట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు
ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125% వీళ్ళు వేస్తే వీళ్ళు కూడా వేస్తున్నారు అనమాట. లేదంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్టు దుఃఖం పని చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే కొత్త పలుకులు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం చేసే మంచి పనులు జీర్ణించుకోలేక గులాబీ నేతలు. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పొంగులేటి ఆగ్రహం అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బారాస ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని హైదరాబాద్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈనాడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేటే లేకుండా కనుమరుగైపోయింది. కాబట్టి గొప్పలకు ఒకలాగా పేదలకు ఒకలాగా నడుస్తుంది ఈనాడు మన పరిపాలన. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతాను. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం పరిధిలోనే ఉంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హైదరాబాద్ వీడి గ్రామాలకు తరలి వెళ్లాల్సింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన. హైదరాబాద్ వీడి గ్రామాలకు వెళ్ళండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ ఇచ్చిపెట్టి జర గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రౌండ్ వర్క్ చేసి ప్రజలలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, పరిపాలన ఎట్లుంది, ప్రజల ఇబ్బందులు ఏమున్నాయి, ప్రజలకు ఏం కావాలి, ఇవన్నీ జర చూసుకుంటే బాగుంటుంది. నాయకులు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇక ఈ ముచ్చట చెప్పాలంటే ఆ సంక్షేమ పథకాలు ఎట్లున్నాయని చెప్పేసి అడగనిపోతే జనాలే తిరగబడుతున్నారు. ఇక అటు ఏం చేయాలి పోయి అని చెప్పేసి ఏమో ఎమ్మెల్యేల 10 ఎమ్మెల్యేలే ఉంది. ముఖ్యమంత్రి చెప్పుడేమో ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎట్లా పోవాలి, పోతేనేమో తిరగబడుతున్నారు జనాలు. వేధించే నాయకులు అధికారులను వదలపం. పింక్ బుక్ లో బెదిరింపు నేతల పేర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ పెట్టుకుంటారు అనమాట. కాంగ్రెస్ పార్టీ ఒక గ్రీన్ బుక్ పెట్టుకుంటుంది, మీరేమో పింక్ బుక్ పెట్టుకోరు. బీజేపీ పార్టీ వాళ్ళు ఆరెంజ్ బుక్ పెట్టుకుంటారు. పింక్ బుక్ లో బెదిరింపు నేతల పేర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం. మన లోకేష్ గారేమో రెడ్ బుక్ పెట్టుకున్నాడు. రజతోత్సవ సభకు లేకుండా బెదిరింపులు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటాం. బెదిరింపులు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు అవినీతి కార్యక్రమాలు పాల్పడినా కానీ ఎవరు బెదిరించొద్దు, ఏం చేయొద్దు, ఏం అడగొద్దు అనమాట. అధికారులు కూడా గమ్మున కూర్చోవాలి. అట్లుంది ఇప్పుడు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదంటూ మన కవితక్క చెప్తున్నారు. ఇక జాగ్రత్తగా ఉండదు. ఎక్క పింక్ బుక్లో ఎవరెవరు పేర్లు రాసుకుంటారో వాళ్ళ మీద మళ్ళా మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక వాళ్ళ మీద చర్యలు తప్పవన్నట్టు కవితక్క వార్నింగ్ ఇస్తుంది. మరి సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు. నమస్తే.